హాయ్ అండి, ఈరోజు అయితే వచ్చేసి క్లాస్లో అయితే మీకు ఇంకొక సింపుల్ డిజైన్ అండి. ఇది వచ్చేసి 300 to 350 అయితే తీసుకోవచ్చు, కానీ కొంచెం అయితే టైం పడుతుందండి ఈ డిజైన్కి వచ్చి వేసుకోవడానికి. మనకి థ్రెడ్స్ ఎక్కువగా పట్టవు, 2 థ్రెడ్స్ మాత్రమే పడతాయి. పైన వచ్చేసి బీడ్స్ చూడండి, ఇవి ఒక 10 grams అయితే సరిపోతాయి. సో డిజైన్ ఎలా వేయాలనే చూపిస్తాను. దీంట్లోకి వచ్చేసి నేను 6 mm బీడ్స్ అండ్ ఫ్లవర్ బీడ్స్ అండ్ మిడిల్లో ఫ్లవర్ లోపల ఒక బీడ్ పెడతాం కదా, సో 2 mm బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఆ డిజైన్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను. ముందుగా వచ్చేసి మనం నీడిల్లోకి ఒక 60 స్టాండ్స్ అయితే థ్రెడ్ ఎక్కించుకోండి. 60 కానీ 70 కానీ మీ ఇష్టం. నేనైతే 60 స్టాండ్స్ అయితే థ్రెడ్ ఎక్కించాను. దీనికి గమ్ కూడా యూజ్ చేస్తాము. సో ముందుగా అయితే శారీ కింద నుంచి నీడిల్ని అయితే పైకి అనుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్నాం కదండి ఈ థ్రెడ్, మనం కొంచెం పొడుగ్గా ఉంచుకోవాలి. ఒక 1.5 inch కంటే ఎక్కువగా 2 inches మనం ఉంచేసుకోవాలి. ఎందుకంటే మనం మిడిల్లో గమ్ పెట్టి ఒక బీడ్ యాడ్ చేస్తాం కదా, సో అందుకని. సో ఈ విధంగా ఒక 3-4 లాక్స్ అయితే వేసేసుకోండి. జరీ థ్రెడ్తో 3 లాక్స్ అయితే వేసుకున్న తర్వాత ఆ జరీ థ్రెడ్ని పక్కకు పెట్టేసి ఈ పైన ఉన్న థ్రెడ్ అనేది పైకన వేసుకొని గమ్ అయితే అప్లై చేసుకోండి. గమ్ అప్లై చేసుకున్న ఈ మిడిల్లోకి వచ్చేసి నేను 6 mm బీడ్ అయితే తీసుకున్నాను. అండ్ 8 mm బీడ్ తీసుకుంటే మరీ పెద్దగా వస్తుందండి అక్కడ. సో 6 mm బీడ్ అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది, చిన్నగా వస్తుంది. అండ్ ఫ్లవర్ బీడ్ కుట్టుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. 8 mm బీడ్ అయితే మరీ పెద్దగా అయిపోతుంది. దీని సైజ్ వచ్చేసి 6 mm బీడ్ అండి. చూడండి ఈ విధంగా అయితే చూడండి, ఆ బీడ్ అనేది కనిపించకుండా థ్రెడ్ అనేది పైన అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం కుట్టేటప్పుడు బీడ్ ఏమైనా కనిపిస్తే దాన్ని థ్రెడ్ అనేది అటు ఇటు అయితే ఇది మనం నీట్గా అనుకోవాలండి. అనుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత జరీ థ్రెడ్ని కుచ్చుతో సమానంగా ఉండేలాగైతే చూసుకొని కట్ చేసుకోండి. కొంచెం పెద్దగా ఉండేలాగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక సేమ్ ఒక స్మాల్ ఫింగర్ గ్యాప్లో, అంటే దీనికి చూడండి చిన్న కొంచెమే గ్యాప్లో, ఈ గ్యాప్లో మనం ఇంకొకటి కుట్టుకోవాలండి. ఒక ఫింగర్ గ్యాప్లో అయితేనే మనం ఇంకొక టాజిల్ అనేది కుట్టుకోవాలి. అండ్ మనం ఫ్లవర్ బీడ్ కుట్టేటప్పుడు టాజిల్ అనేది కట్ చేయకముందే మనం ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంతకు ముందు అయితే వచ్చేసి సేమ్ ఇదే డిజైను 3 beads యాడ్ చేసి కుట్టానండి. ఇప్పుడు సింగిల్ బీడ్ కుడుతున్నాను కదా, ఇదే ప్లేస్లో 3 beads యాడ్ చేసి అయితే కుట్టాను ఇంతకు ముందు క్లాస్లో. అది బ్రైడల్ కింద అయితే వచ్చేసింది. సో ఈ విధంగా అయితే మనము మళ్ళీ బీడ్ అనేది తీసుకొని ఈ విధంగా అయితే కుట్టాలి. నేను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయట్లేదు, నాకు ఎంత టైం పడుతుందో అంత టైంలోనే చూపిస్తున్నాను, స్లోగా చూపిస్తున్నాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మీరు షేర్ చేయండి, షేర్ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం థ్రెడ్ అనేది కట్ చేయొద్దు, జరీ థ్రెడ్ కట్ చేయకుండా ఫస్ట్ దాన్ని ఈ రెండింటిని కలిపి లాక్స్ అయితే వేసుకోండి. ఇలా ఒక 4 లాక్స్ అయితే వేసుకోండి. 4 లాక్స్ వేసుకున్న తర్వాత కుచ్చు కింద నుంచి నీడిల్ని అయితే తీసుకోవాలి. ఇలా 4 లాక్స్ వేసుకున్న తర్వాత కుచ్చు కింద నుంచి నీడిల్ని అయితే పైకి అనుకున్న తర్వాత ఫ్లవర్ బీడ్ ఒకటి తీసుకోండి, ఒక స్మాల్ ఫ్లవర్ బీడ్. నా దగ్గర వచ్చేసి రా మెటీరియల్ అయితే అవైలబుల్ ఉందండి. ఎవరికైనా కావాలంటే నా నెంబర్ అయితే షార్ట్స్లో ఉంటుంది, స్క్రీన్ పైన కూడా ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి. అండ్ ఎవరికైనా బీడ్స్ కానీ ఎలాంటి డిజైన్ బీడ్స్ అయినా కావాలంటే నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. క్యాటలాగ్లో అయితే ఉంటాయి చూడండి. ఈ విధంగా అయితే స్మాల్ బీడ్ తీసుకున్న తర్వాత ఫ్లవర్ బీడ్లో స్మాల్ బీడ్ అనేది పెట్టేసుకొని ఒక లాక్ అయితే వేసుకోండి. జరీ థ్రెడ్ని సిల్క్ థ్రెడ్తో సమానంగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఏమైనా ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఈక్వల్గా లేకపోతే దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈక్వల్గా ఉండేలాగైతే కట్ చేసుకోండి. ఫైనల్గా శారీ మొత్తం వేసాక ఎలా ఉంటుంది ఒక స్మాల్ వీడియో అండ్ ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే ఫోటో అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. డిజైన్ అనేది మీకు ఉంటుంది. కస్టమర్స్ ఎవరైనా అడిగినప్పుడు ఎలాంటి డిజైన్స్ వేస్తారన్నప్పుడు ఒక ఫోటో అయితే మీ దగ్గర ఉంటుంది, ఇలాంటి డిజైన్ కూడా వేస్తాను అని చూపించుకోవడానికి అయితే ఉంటుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఫోటో అయితే యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.